ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ సామాన్య ఆదివారమున క్రీస్తు మరియు బప్తిస్త యోహాను మధ్య జరిగిన చక్కని సన్నివేశమును ధ్యానిస్తూ ఉన్నాం. రక్షకుడైన యేసుక్రీస్తుకి ఆయన యొక్క నిజసాక్షి అయిన బప్తిస్త యోహాను మధ్య జరిగిన సంఘటన గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త పలికిన బాధామయ సేవకుని రెండవ ప్రవచనమును మనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రవచనం ఇజ్రాయేలీలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్న సమయంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. యావే దేవుడు వారికి మెస్సయ్య ద్వారా రక్షణను వాగ్దానము చేయటం ద్వారా తన మీద వారికి నమ్మకమును బలపరచుచున్నారు. తరువాత కొద్ది కాలంలోనే దేవుడు వారిని బాబిలోనియా చెర నుండి విముక్తి గావిస్తారు. ఆ తర్వాత అబ్రహామునకు వాగ్దానము చేయబడిన మెస్సయ్య ద్వారా విముక్తి చేయబోతూ ఉన్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం మరియు 5, 6 వచనాల్లో ఇలా చదువుతూ ఉన్నాం. ప్రభువు నాతో ఇట్లు అనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమందరము కూడా దేవుని జ్యోతులముగా ఈ లోకములో వెలగాలి. అలాగే మనము వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడైనప్పటికీ మనుష్య కుమారునిగా, ఒక సేవకునిగా ఈ లోకములో మన మధ్య జన్మించారు. ప్రతి ఒక్కరి పాపములను విడిపించడానికి, రక్షణను ఒసగడానికి ఆ నిజదేవుడు మన కొరకు ఈ భువికి ఏతించాడు. కనుక ఎవ్వరము కూడా నిరాశ చెందవద్దు. ఆ దేవుని వెలుగును మన జీవితాలలోనికి స్వీకరించి మనము ఆ దేవుడు ప్రసాదించిన వెలుగులో వెలిగింపబడుతాము. క్రీస్తు జ్యోతులమవుదాము. మనమందరము దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యతలను స్వీకరించి ఆయన ఒసగే రక్షణను అందరకు అందే విధముగా మన వంతు మనము మన బాధ్యతలను తీసుకోగలగాలి, నెరవేర్చగలగాలి. రెండవ పట్టణంలో క్రీస్తునందు పరిశుద్ధులుగా చేయబడిన ఇజ్రాయేలీలకును అన్యులకును అపోస్తలుడైన పౌలు దేవుని ఆశీస్సులను తెలియజేయుచున్నారు. అయితే ఆరంభ ఆశీర్వచనంలో పాత నిబంధనలో తండ్రి చేత ప్రవచింపబడిన ఆ యేసుక్రీస్తు ద్వారానే అందరూ రక్షింపబడి పరిశుద్ధపరచబడినారు అని రాస్తూ మెస్సయ్య గురించి పౌలు సాక్ష్యమిచ్చుచున్నారు. 1 కొరింథీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. మన తండ్రి దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించునుగాక. మనందరము క్రీస్తు దేహములోని భాగములం, ఆ పరిశుద్ధినిలోని భాగములము. కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో మనము కూడా ప్రార్థిస్తూ ఐక్యత, ప్రేమ, సోదర భావము, పరిశుద్ధ జీవితమును కలిగి ఉండాలి. అప్పుడు క్రీస్తు శరీరంలోని భాగములైన మనము మన సహోదరులు అనగా ఇరుగు పొరుగువారు, మన అందరికీ కూడా మన పరమ తండ్రియగు దేవుని నుండి, మన రాజుకు క్రీస్తు యేసు నుండి మనకు అనుగ్రహము, శాంతి తప్పకుండా లభిస్తుంది. ముఖ్యముగా రక్షణ ప్రాప్తింపబడుతుంది. బప్తిస్త యోహాను గారు మెస్సయాకు ప్రత్యక్ష సాక్షిగా ఉండటం నేటి సువిశేష పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం. సువిశేషంలో బప్తిస్త యోహాను అధికారపూర్వకంగా మెస్సయ గురించి పూర్తిగా తెలిసిన వానిగా, జనసంద్రంలో ఒక సామాన్యుడిలా కలిసిపోయి పాపులలో ఒకడిలా తన చేత బాప్తిస్మం పొందుటకు వరుసలో నిల్చునియున్న సాధుశీలుడు, వినమ్రుడు అయిన యేసుక్రీస్తును చూసి అతడే ప్రవచింపబడిన మెస్సయాగా, రానున్న లోక రక్షకునిగా గమనించి, గుర్తించి, ఎలుగెత్తి సాక్ష్యమిచ్చాడు.
యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని బప్తిస్తా యోహాను గారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్తా యోహాను యొక్క ఈ సాక్ష్యమును 2 రకాలుగా మనము దృఢపరచవచ్చు, లేదా అది నిజ సాక్ష్యమని నిరూపించవచ్చు. మొదటిగా బప్తిస్తా యోహాను యొక్క సాక్ష్య విషయము యొక్క స్పష్టత. రెండవదిగా అతడు సాక్ష్యం ఇచ్చే విధానం. మొదటిగా బప్తిస్తా యోహాను సాక్ష్యం ఇచ్చే విషయమును గమనిస్తే, బప్తిస్తా యోహాను యేసుక్రీస్తును లోక పాపమును పరిహరించు దేవుని గొర్రెపిల్లగా గుర్తించి ఉన్నాడు. క్రీస్తు చేయబోయే రక్షణ బలియాగమును ముందుగానే బప్తిస్తా యోహాను ప్రవచిస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల రక్షణ అను అంశమును తెలియజేస్తుంది. ఏ విధంగా అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వము నుండి పొందిన విముక్తికి చిహ్నముగా గొర్రెపిల్ల బలిగా అర్పించబడింది. అదేవిధంగా గొర్రెపిల్లను మెస్సయాకు చిహ్నముగా యెషయా ప్రవక్త కూడా ప్రవచించి ఉన్నాడు. యెషయా గ్రంథము 53:7 అతడు మధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్ల వలె, ఉన్ని కత్తరింపబడు గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండెనే కానీ నోరు తెరవలేదు అని. గొర్రెపిల్లను మరలా విజయమునకు గుర్తుగా దర్శన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దర్శన గ్రంథము 5:1 ఈ విషయాన్ని మనము చూడవచ్చు. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా యుగాంతమున ఆ గొర్రెపిల్ల పాపమును, చెడును పూర్తిగా ధ్వంసము చేయును. ఒక సాధు బలహీన జంతువైన గొర్రెపిల్ల ఎందుకు రక్షణ చిహ్నముగా తీసుకొనబడినది అని మనకు సందేహం రావచ్చు. అది శాంతికి, సహనమునకు, వినయమునకు గుర్తుగా ఉంది. గొర్రెపిల్ల ఎప్పుడూ యుద్ధమునకు కాలు దువ్వదు, కోరలు చూపించి పంజా విసరదు, వినయముతో తలదించుకుని ఉంటుంది. గొర్రెపిల్ల అను పదం పలుసార్లు మనకు నూతన నిబంధనలో క్రీస్తును ఉద్దేశించినట్లుగా మనం చూడవచ్చు. అతడు కయ్యమునకు ఎన్నడూ కాలు దువ్వలేదు, తాను భరించాడే కానీ ఇతరులకు భారము కాలేదు, తల వంచి సహించాడే కానీ తల ఎత్తి దూషించలేదు. క్రీస్తు నిజముగా ఒక గొర్రెపిల్ల వలె తనను తాను తగ్గించుకొని చివరకు మరణము వరకు తల వంచి విధేయుడిగా వినయముతో మన పాపముల పరిహారమునకు వధింపబడనున్న మెస్సయ్య అని బప్తిస్తా యోహాను గుర్తించి ఈ విధంగా సాక్ష్యం ఇవ్వటం జరిగింది, ఎలుగెత్తి చాటడం జరిగింది. అందుకే బప్తిస్తా యోహాను యొక్క సాక్ష్యము నిజమైనది, దృఢమైనది, పరిపూర్ణమైనది. ఇక రెండవదిగా బప్తిస్తా యోహాను సాక్ష్యం ఇచ్చే తీరును, విధానమును గమనిస్తే, సువిశేషకుడు యోహాను బప్తిస్తా యోహానును పెండ్లి కుమారుని స్నేహితునిగా మనకు చూపించుచున్నాడు. నేను క్రీస్తును కానని, ఆయన కంటే ముందే పంపబడిన వాడనని నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు ఆయన చెంత నుండి ఆయన చెప్పినట్లు చేయును. ఆయన స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది అని యోహాను సువార్త 3:28-29 చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్తా యోహాను యొక్క సాక్ష్యము పూర్తిగా యేసుక్రీస్తు మీదనే కేంద్రీకరించబడింది. యేసుక్రీస్తును అందరికీ చూపించి తాను ప్రక్కకు తప్పుకుంటున్నాడు. క్రీస్తును హెచ్చించి తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 3:30 ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. అందుకే బప్తిస్తా యోహాను యొక్క సాక్ష్యము దృఢమైనది. ఇది ఒక నిజసాక్షి సాక్ష్యం ఇచ్చు విధానము. సాక్షులు గొప్ప కాదు, వారి సాక్ష్యము గొప్పది. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభువు నా నిజదేవుడు అని మనలో ఎంతమందిమి ఆ దేవునికి సాక్షులముగా జీవిస్తూ ఉన్నాం? మన జీవితంలో ఆ దేవుడు మనకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాం.
విశ్వాసులమైన మనమందరము ధన్యులం. మనందరము కూడా క్రీస్తే రక్షకుడని, ఆయనే లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని బప్తిస్త యోహాను గారు పలికినట్లు మనము కూడా క్రీస్తే మన రక్షకుడని, పాప విమోచకుడని, క్రీస్తే నిజ దేవుడని తెలియని వారినెందరికో మనము మన వంతు సాక్ష్యమిద్దాం. ఒక మంచి పని చేసేటప్పుడు తప్పనిసరిగా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పదు. అవమానములు ఎదురవక తప్పవు. అదేవిధంగా క్రీస్తు రక్షకుడని మనము విశ్వసించి ఇతరులు కూడా విశ్వసించులాగున మనము సాక్షులముగా జీవించేటప్పుడు మనల్ని ఎవరు గుర్తించరు. కానీ దేవుడు మనల్ని గుర్తిస్తారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న దైవ కార్యము చేయడానికి ఒక అవమానం మనకు ఎదురైనప్పుడు అది ఎంత అవమానమైనా ప్రేమగా స్వీకరించగలిగిన నాడు ఆ అవమానమే మనకు జీవ కిరీటం అవుతుంది. ఈ లోక జీవితంలో ఎందరైతే దేవుని తరపున మనల్ని తిరస్కరిస్తారో ఎక్కువగా ఘనత మనకు పరలోక రాజ్యంలో లభిస్తుంది అన్న వాస్తవాన్ని మనం గమనించుదాం. యేసే రక్షకుడని అందరికీ చాటుదాం. మనవలే ఇతరులను దేవుని రక్షణలో భాగస్వాములను చేద్దాం. ఆయన పరిశుద్ధుల గుంపులో మన సాటివారిని చేర్చుదాం. అప్పుడు దేవుని అనుగ్రహాలను, ఆయన శాంతి సమాధానాలను మనకు ప్రాప్తింపజేస్తారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేషము ప్రతి క్రైస్తవుడు అనుసరించవలసిన చక్కని ఉదాహరణను మనకు అందిస్తుంది. బప్తిస్త యోహాను వలె యేసుక్రీస్తే నిజమైన సజీవుడైన లోకరక్షకుడైన మెస్సయ అని గుర్తించి విశ్వసించటం. దివ్య గ్రంథము, సత్యోపదేశ సంక్షేపము, తిరుసభ రచనలు, లేఖలు చదవటం ద్వారా తగిన దైవ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. అప్పుడే మన సాక్ష్య జీవితమునకు బలము చేకూరుతుంది. అప్పుడే మనము నిజంగా అధికారపూర్వకంగా మన సత్య సజీవ దేవునికి సాక్షులం అవ్వగలం. మనము కేవలము పెండ్లి కుమారుని స్నేహితులం మాత్రమేనని, క్రీస్తే మన కేంద్ర బిందువు అని, మనం కేవలం సాక్షులమేనని, క్రీస్తు హెచ్చింపబడి మనము తగ్గింపబడాలని తెలుసుకొని ఆచరిద్దాం. మనం దేవుని అయోగ్య సేవకులమని గుర్తెరిగి ఆయనను, ఇతరులను ప్రేమించుదాం. క్రీస్తు రక్షణలో భాగస్థులమవుదాం. రక్షణను పొందుకుందాం. మనందరము క్రీస్తు జ్యోతులం. ఎలాంటి కల్మషము లేకుండా వెలుగొందాలి. ఎటువంటి మలినము లేకుండా ప్రకాశించగలగాలి. ఆ ప్రకాశమును అందరికీ ప్రసరింపచేయులాగున మనము జీవించగలగాలి. క్రీస్తే రక్షణ మార్గము అని, సత్యము అని, జీవము అని, రక్షణ అని. ఆ రక్షణ మార్గంలో మనం నడవకుండా ఉంటే మనకు రక్షణ ఎలా వస్తుంది? కనుక క్రీస్తులోని భాగములమైన మనము పవిత్రముగా జీవించటానికి, మనవలే ఇతరులను కూడా క్రీస్తు సాక్షులుగా నిలబెట్టడానికి మన వంతు దేవుని బాధ్యతను స్వీకరించుదాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.